నిన్నటి వరకు మనుషులను నమ్ముకొని వాళ్ళు ఏదైనా నాకు ఉద్యోగం ఇస్తారని అనుకున్నావే, మనుషులను నమ్ముకొని వారు నాకు ఏదైనా వ్యాపారానికి సహాయం చేస్తారని అనుకున్నావే, మనుషులను నమ్ముకొని వారు నా జీవితాన్ని నిలబెడతారని అనుకున్నావే. ఇప్పుడు నా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా కుమారుడు అవ్వాలంటే ఒంటరివానిగా చేస్తాను. నీకు దేవుడు ఒంటరితనం కలగ చేయడం గల కారణం ఏంటంటే, నీ మీద కోపం కాదు, నీకు ట్రైనింగ్ ఇవ్వాలని, నీకు శిక్షణ ఇవ్వాలని. నేను దేవుడు ఒంటరిగా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? దేశం వదిలేసి పారిపోవాలని కాదు, నీ కుటుంబాన్ని వదిలేసి పారిపోవాలని కాదు. నేను ఒంటరిగా చేయడానికి గల కారణం ఏంటంటే, ఆ శిక్షణ నువ్వు నేర్చుకోగలిగితే, ఆ శిక్షణలో నువ్వు నిలబడగలిగితే ఆయన నీకు ఒక సర్టిఫికెట్ ఇస్తాడు, ఇతను నా కుమారుడు. శిక్షణ పొందితేనే కదా నువ్వు ఆయన పిల్లలుగా మార్చబడతావు. శిక్షణ పొందితే కదా ఆయన కుమారుడిగా పిలవబడతావు. దేవుడు నిన్ను ఒంటరిగా నడిపించడానికి గల కారణం ఏంటంటే, నిన్ను ఏదో రకంగా ఆయన కుమారుడిగా మార్చాలనేది నా ఉద్దేశం. అందరూ ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఎవ్వరి యొద్ద నుండి నీకు సహాయం అందదు. ఎందుకు